వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తే తప్పు వచ్చింది, అదే ఫ్యామిలీని ముఖ్యమంత్రి కలిస్తే రైట్ వచ్చింది, స్వాంతన లభించింది. వాట్ ఈస్ దిస్? ఏంది డబుల్ స్టాండర్డ్? సో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి సార్, దయచేసి ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే సార్ చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్లలో ఒక అబద్ధాన్ని ఎలా ఎక్కించారు అన్నాను నిదర్శనం సార్. మేము బాధితులం కాబట్టి దాని గురించి మేము వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు గురించి తీసుకొస్తారు సార్. పొద్దున్న లేస్తే నేను ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు చెప్తున్నాను సార్. మే 21వ తారీఖు సార్ జరిగింది. మే 21వ తారీఖు 2022 ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు. దాన్ని మేము ఒప్పుకుంటాం, ఎందుకంటే ఆయన వాగ్మూలం ఇచ్చాడు. 24వ తారీఖు ఆయన అరెస్ట్ చేశారు సార్. మే 21 నుంచి 24వ తారీఖు 3 రోజుల్లో. 25వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మేము మళ్ళీ వస్తానండి ఆ మాట వెంకటేష్ సింగళూరి గారి దగ్గరికి వెళ్దాం సార్. 1 మినిట్ మేము కంక్లూడ్ చేయండి ప్లీజ్ దయచేసి సార్. మేము ఇన్వెస్టిగేషన్ సరైన రీతిలో కొనసాగించకపోతే మేము ప్రాసిక్యూషన్ అనేది అనంతబాబు గారికి మనం ఇన్వెస్టిగేషన్ అనంతబాబు గారికి ఫేవర్ గా చేస్తుంటే 202 రోజులకు పైగా జైల్లో ఎట్టున్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. మేము అనంతబాబు పక్షాన్ని ఉంటే ఓకే మళ్ళీ మాట్లాడదాం. ఒక మాట వెంకటేష్ సింగళూరి గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాం. వెంకటేష్ గారు, యూఆర్ ఎ సీనియర్ అడ్వకేట్ అండ్ యు హావ్ బీన్ వాచింగ్ ద డెవలప్మెంట్స్. ఈ ఒక్క కేసుతో పాటు ఒక 2-3 అంశాలు నేను ఇక్కడ స్పృశించదలిచాను. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అసాదుల్లా అఖ్తర్ అనే అతనికి, ఒక ఉగ్రవాదికి మరణ శిక్ష విధించింది. 2024లో తెలంగాణ హైకోర్టు ఆ శిక్షను ఖరారు చేసింది. అప్పటి వరకు ఆయన చాలా గౌరవప్రదంగా రోజుకు 3 పూట్ల బిర్యానీలు తింటూ జైల్లోనే ఉన్నాడు. ఈయన ఏం చేశారు, తర్వాత ఈయన్ని మండోలి జైలుకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాడు సుప్రీంకోర్టులో. ఆయన మరణశిక్ష మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈయన ఎవరు? నేను ఈయన అని అంటాను, ఎందుకంటే నా దృష్టిలో మరణశిక్ష అమలయ్యేదాకా ఆయన నిందితుడే. మరణశిక్ష అమలైన తర్వాత అప్పుడు దోషి అనుకుందాం, కల్ప్రిట్ అనుకుందాం. ఈయనకి ఇన్ని ప్రావిజన్స్ కల్పించింది ఎవరు? భారత ప్రభుత్వం. అతను ఉగ్రవాది, ఆయన ఉగ్రవాది. ఆయనకి అయ్యా నువ్వు లాయర్ని పెట్టుకో, నీ తిండి తిప్పలు వ్యవహారం నీకు ఏ రకమైన కావాలంటే అవన్నీ చేస్తాను. చాలా గౌరవప్రదంగా ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాడు. అండ్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది మరణశిక్ష మీద. రేపు పొద్దున గౌరవ రాష్ట్రపతి దగ్గరికి క్లెమెన్సీకి వెళ్తాడు, క్షమాభిక్షకి వెళ్తాడు. దయార్థ హృదయంతో రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా పెట్టచ్చు. దెర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ, వి కెనాట్ రూల్ అవుట్. ఒక ఉగ్రవాదికి ఇన్ని ప్రావిజన్స్ ఉన్నప్పుడు అతను ఒక రౌడీ షీటర్. బార్ కౌన్సిల్లో కొందరు పెద్దలు ఫోన్లు చేసి లాయర్లకి అతని కేసు టేకప్ చేయొద్దని ఎలా చెప్తారండి? ఒకటి. రెండవది అజ్మల్ కసబ్ తీసుకుందాం. వాడే అని అంటాను, ఎందుకంటే మన వ్యవస్థ మీద దాడి చేశాడు. 4 ఏళ్ళు 26 కోట్ల రూపాయలు వాడి మీద ఖర్చు పెట్టింది. 3 పూటలో పెట్టారు. వాడిని ఒక సెల్ నుంచి ఒక సెల్లోకి తీసుకెళ్తే బయటకు వస్తే గొడవ అవుతుందని సొరంగాలు తవ్వి మరీ తీసుకెళ్లారు. 26 కోట్లు వాడికి లాయర్ని పెట్టారు. ఇతనికి ఈ కేసు వాదించడానికి మీరు విజయవాడే కదా ఉండేది. బార్ కౌన్సిల్లో ఎందుకంటే ఒత్తిడి వచ్చింది అతను కేసు టేకప్ చేద్దాం? రౌడీ షీటర్నా? నాగరాజు విషయంలో తర్వాత వద్దాం. ఇది కొద్దిగా చెప్పండి సార్, మీరు న్యాయవాది కాబట్టి. నేను లా చదువుకోలేదు, ప్రావిజన్స్ మీకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 99 వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి అధికారులకు వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొదటగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారత న్యాయ వ్యవస్థ ఎలా డిజైన్ చేయబడింది అంటే, మీరు ఎన్ని నేరాలు చేసినప్పటికీ కూడా మీ యొక్క స్వేచ్ఛని హరించకుండా మీకు అందరితో పాటు సమాన న్యాయం అందిస్తాము. ఆ న్యాయం అందిస్తాము. మీ యొక్క వాదనలో నిజం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉగ్రవాదైనా, రౌడీ షీటర్ అయినా, అమాయకుడైనా, మీ యొక్క వాదనలో పసలేకపోతే అమాయకులకి కొన్ని వేల కేసుల్లో శిక్షలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అత్యంత అవినీతి కేసుల్లో కానివ్వండి, ఆర్థిక నేరాల్లో కానివ్వండి, మరొక ఎక్స్ట్రాక్షన్స్ ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమవుతుందంటే, బయట కూర్చొని చెప్పడం వేరు, ఇలా జరుగుతుంది 302 అంటే మర్డరు, దానికి మరణ శిక్ష వరకు ఉంటుంది అని చెప్పడం వేరు. బట్ ఆ ఎవిడెన్స్ ని ప్లేస్ చేయడం అనేది, వాదనలు వినిపించడం అనేది ఇట్స్ ఆర్ట్ ఆఫ్ అడ్వొకేసీ. సో అందరికీ కూడా సమానమైన న్యాయం అందాలి కాబట్టి ఉగ్రవాదులైనా ఎవరైనా కానీ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది చట్టం. ఇక్కడ ఈ గాదే సాయి విషయంలో
బార్ కౌన్సిల్ మీదకి ఫోన్ చేసి ఒత్తిళ్లు వచ్చినాయి, లేకపోతే మరొకటి అని ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అబద్ధమనే చెప్పాలి. ఒక అడ్వకేటు కేసు తీసుకోవాలి అని కృతనిశ్చయంతో ఉన్నప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఆగే పరిస్థితి కాదు. అట్ ద సేమ్ టైం బెజవాడ బార్ అసోసియేషన్ లో అసలు అటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. మానవ హక్కుల్ని హరిస్తే ఖచ్చితంగా వాడు సిఏ అయినా సీఎం అయినా ఎట్టి పరిస్థితుల్లో రిటాలియేషన్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ఫుల్ గా ఈ రోజు వరకు ప్రభుత్వం సుమారుగా 38 రోజుల నుంచి ఆ తల్లి అడుగుతున్నా, ఆ మేనమామలు అడుగుతున్నా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నా సీసీటీవీ ఫుటేజ్ కి ఈ రోజు వరకు దిక్కు లేకుండా పోయింది. కానీ నిన్న కోర్టు, విజయవాడ కోర్టులో బెజవాడ బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సక్సెస్ఫుల్ గా ఒక పిటిషన్ వేసి కోర్టు ద్వారా ఒక థర్డ్ పార్టీ ఆఫీసర్ ని అపాయింట్ చేసి ఖచ్చితంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చుకున్నారు. సో ఇక్కడ అడ్వకేట్స్ ఎక్కడా కూడా వెనక్కి అడిగేసేటువంటి పరిస్థితి లేదు. నేను నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ కాదండి, అంతకుముందు జరిగిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. చివరికి ఎవరు రాకపోయేసరికి ఆమె సాయికృష్ణ పినతల్లి గారు అడ్వకేట్ వారు వచ్చి కేసు టేకప్ చేశారు. ఆవిడ కూడా బయట వ్యక్తి ఏం కాదండి, ఆవిడ కూడా విజయవాడకి స్థానికంగా బార్ అసోసియేషన్ లో పనిచేసేటువంటి వ్యక్తి. ఆవిడతో పాటు ఒక ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. కాకపోతే అందరూ మీడియా ముందుకు వచ్చి మేము చేసాము అని క్రెడిట్ చోరీ చేసేటువంటి పరిస్థితి కాదు. ఇదేం రాజకీయాలు కాదు. సో మేము ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేస్తాం. పని మాత్రమే మాట్లాడాలి తప్ప ఇప్పుడు హెబియాస్ కార్పస్ పిటిషన్ అనేది ఫైల్ చేశారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చింది. హెబియాస్ కార్పస్ పిటిషన్ లేనప్పుడు ఈ ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రతిపక్షాలు కానివ్వండి ఎక్కడ ఉన్నాయండి? వాడు ఏమైనా నిన్నపోతే ఇవాళ హెబియాస్ కార్పస్ పిటిషన్ వేశారా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా 24 గంటల్లో స్పందించిందా? లేదు కదా. సుమారుగా 40 రోజులు పైన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి గారు పిలిచి ఓదార్చి, లేకపోతే ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళి ఆయన ఓదార్చి, ఇవన్నీ కాదు. 40 రోజుల వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? లేకపోతే గాదే సాయి అనేవాడు ఈ రాష్ట్ర పౌరుడు కాదా? లేకపోతే అసలు మనిషే కాదా? మరి ఈ రోజు వరకు స్పందన ఎందుకు లేదు? జగన్ వెళ్ళాడు కాబట్టి స్పందన వస్తుందా ప్రభుత్వం నుంచి? అంతకు ముందు మీకు అధికార పక్ష నేతలకు తెలియదా? అలా మేనమామ నిన్న ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఆయన ఏదో ఒక వీడియో బయట ఇచ్చాడు. కానీ అంతకు ముందు ఇచ్చిన 30 బయటల గురించి మాట్లాడరేంటి ఎవరు? అంతకుముందు 30 బయటలు ఏమి ఇచ్చాడు? ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, నేను నారా లోకేష్ కోసం పనిచేశాను, నేను చంద్రబాబు నాయుడు కోసం పనిచేశాను, నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేశాను అని చెప్పేసి అన్నాడు కదా. ఆ బయటలన్నీ ఈ రోజు కూడా లైవ్ లో ఉన్నాయి కదా. అయితే ఈ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ కింగ్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నేను న్యాయం చేస్తాను అని అన్నప్పుడు ఎవరైనా, నేనైనా కానీ నమ్ముతాను. ఎందుకంటే ఇంకా అంతకు మించిన హైరార్కీ ఏమి భరోసా, అంతకు మించిన భరోసా ఎక్కడ దొరుకుతుంది? ఎస్. కాబట్టి ఏం న్యాయం చేస్తారనేది చూడాలి. ఇక్కడ రెండో విషయానికి వచ్చినట్లయితే ఇందాక నుంచి నేను ఫాలో అవుతున్నాను. కొంతమంది పారిపోయాడు అంటారు, కొంతమంది తప్పిపోయాడు అంటారు, కొంతమంది చచ్చిపోయారు. ఏ విషయమైనా ఎవరైనా కాంకరెంట్ గా చెప్పాల్సింది. గాదే సాయిని వెంకటేశ్వరిని తీసుకెళ్లి మాయం చేయలేదు, లేకపోతే శేఖర్ రెడ్డిని తీసుకెళ్లి మాయం చేయలేదు, లేకపోతే విజయశేఖర్ రెడ్డిని తీసుకెళ్లి పారిపోయేలాగా చేయలేదు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు రికార్డులు ఉన్నాయి. మార్కాపురం ఆ ఏరియాస్ లో. నేను అడిగేది అదే కదా సార్, ఇందాక నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ తో 2 వెహికల్స్ వెళ్ళాయి. ఆ వెహికల్ లో సిఐ గారు ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు కాదు, ఖచ్చితంగా విజయవాడకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు చెప్పాలి. మేము తీసుకున్నాము, పారిపోయాడనా, లేదా మేము తీసుకున్నాము చనిపోయాడనా, లేదా మేము తీసుకోలేదు అసలు మాకు తెలియదని ఎవరైనా ఎవరు చెప్పాలి? కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వరకు లేదు పోలీసు వైపు నుంచి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఎట్ ద సేమ్ టైం అన్అఫీషియల్ గా కంటి తుడుపు చర్యలు ఏంటంటే ముందు వీఆర్కి పంపించారు, ఈ జిల్లా దాటిచ్చారు. నాగరాజు, సిఐ నాగరాజు అనే వ్యక్తిని ఈ జిల్లా దాటిచ్చారు. ప్రభుత్వం ఇంటెన్షనల్ గా వీఆర్లో పెట్టింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన రిటాలియేషన్ కానివ్వండి, రాధారంగ మిత్ర మండలికి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఒత్తిడి మీద కానివ్వండి, లాయర్ల ఒత్తిడి మీద కానివ్వండి, పోలీసు మీద కోర్టులు తీసుకునేటువంటి చర్యలు, హెబియాస్ కార్పస్ పిటిషన్ రోజు రోజుకి దగ్గరికి వచ్చేస్తుంది. వీళ్ళ పేకలు పట్టుకుంటుంది కోర్టు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒప్పుకోవట్లేదు, వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్లు తీసుకోమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం మెడకి, అధికారుల మెడలకి చుట్టుకుంటున్నాయి కాబట్టి ఇవాళ సస్పెండ్ చేస్తుంది. చాలా తేడా ఉంది వాసుదేవన్ గారు. వీఆర్ కి పంపడం వేరు, సస్పెండ్ చేయడం వేరు. సస్పెండ్ చేశారు అంటే కంప్లీట్ రిమూవల్ ఆఫ్
పోలీస్ జాబ్. ఒక వ్యక్తిని ఎప్పుడు డిస్మిస్ చేయలేదు కదా, డిస్మిస్ చేయాల, విధుల నుంచి తొలగించలా. హీస్ టెంపరరీ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. ఖచ్చితంగా తొలగిస్తారు కూడా. అట్ ద సేమ్ టైం ఇతని మీద కట్టినటువంటి సెక్షన్స్ అండి, ఇక్కడ సెక్షన్స్ మాత్రమే మాట్లాడతాయి. మనం అందరం కూర్చుని ఎన్ని మాట్లాడినా అది వ్యాలిడిటీ కాదు. 103 BNS యాక్ట్ పడింది అంటే దట్స్ ఈక్వల్ టు అమౌంట్స్ టు మర్డర్. అంటే అతను చంపాడు అనేటువంటి అపవాదుని ఆ సిఐ మీద మోపడం జరిగింది. 127 పెట్టారు, అక్రమంగా నిర్బంధించాడు అని. అట్ ద సేమ్ టైం ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేశాడనే సెక్షన్ కూడా పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా అఫీషియల్ గా మౌత్ ద్వారా చెప్పట్లేదు అతన్ని పట్టుకున్నారు, చంపారు, మెడికల్ ఎవిడెన్స్ ని కూడా ధ్వంసం చేశారని అఫీషియల్ గా చెప్పట్లేదు. బట్ డాక్యుమెంటరీ ప్రూఫ్ FIR అని చెప్తుందంటే ఈ అపవాదులన్నీ మోపారు. ఈ అపవాదులు ఎప్పుడు మోపుతారు? వ్యవహారంలో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక అధికారి మీద ఇన్ని మోపే పరిస్థితి ఉంటుందా? ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా మీరు నేను కేసు పెట్టినా కానీ చేయరు కదండి పనులు. రెండోది, ఎప్పుడు ఈ FIR కట్టబడింది అనేది ఇక్కడ ప్రశ్నార్థం. గాదే సాయి మిస్ అయిన దగ్గర నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వెళ్ళని వెంటనే రెండో రోజు FIR కడతారా మీరు? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమాజానికి లేని అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు అతనికి? జగన్మోహన్ రెడ్డి FIR కట్టడం. వెంకటేష్ గారు, నాకు ఇక్కడ ఇందాక నుంచి లీగల్ ఫ్రేమ్ లో నాకున్న సందేహం మీతో షేర్ చేసుకుంటున్నా. లీగల్ ఫ్రేమ్ లో ఉండే సందేహం మీరు మాత్రమే చెప్పగలరు, మీరు లాయర్ కాబట్టి. ఇప్పుడు అతను మిస్ అయ్యాడు అనే వాదనకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పుడు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారనేది నా ప్రశ్న. సస్పెన్షన్ తో ఆపేయచ్చు కదా. లేదండి, అతను మిస్ అయ్యాడు అనేది అబద్ధం. ఇప్పుడు ఈ సెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మరొక పార్టీ నేత జడా శ్రవణ్ కుమార్ గారు క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే అతన్ని ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి టార్చర్ చేశారు, అతని శవాన్ని బస్ స్టాండ్ లో పడేశారు తీసుకెళ్లి, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఇంక్లూడింగ్ నేమ్స్ తో చెప్తున్నారు. మీరు జడా శ్రవణ్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వండి ప్రభుత్వం, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు కదా. ఆయన ఏమి అమెరికాలో లేడు కదా, పక్కనే విజయవాడలో గంటలో వస్తాడు మీ దగ్గరికి, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇస్తాడు కదా. బస్ స్టాండ్ లో ఒక అనాథ శవం లాగా ట్రీట్ చేసి ఆ అనాథ శవాన్ని పక్కనే ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేశారు అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా ఓపెన్ మీడియాలో చెప్తున్నాడు అతను. సో ఖచ్చితంగా అతని దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకుని మీరు ఎందుకు ముందుకెళ్లరు? అట్ ద సేమ్ టైం వాసుదేవన్ గారు ఇక్కడ చాలా ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తుంది ప్రభుత్వం. రీసెంట్ గా ఏప్రిల్ 7వ తారీఖున మదురై కోర్టు 9 మంది పోలీసుల మీద మరణ శిక్ష విధించింది. ఎందుకు? ఇదే గాదే సాయి లాగా ఒక తండ్రి కొడుకులను తీసుకొచ్చి హత్య చేశారు, లాకప్ డెత్ చేశారు. అక్కడ 9 మంది పోలీసుల మీద కేసు పెడితే ఇక్కడ ఒక సిఐ మీద కేసు పెట్టి ప్రభుత్వం ఏమి నిరూపించదలుచుకుంది? తన యొక్క చిత్తశుద్ధి ఏమి నిరూపించదలుచుకుంది? అంటే ఒక సిఐ మాత్రమే, అంటే స్టేషన్ మొత్తానికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సిఐ. ఆ సిఐ ఒక్కడే అతను చంపేసి ఉంటాడా? ఆ సిఐ అతన్ని ఒక్కడే ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటాడా? అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి నైతికత, చిత్తశుద్ధి ఇక్కడ క్వశ్చన్ చేయబడుతుంది. ఒక వ్యక్తి ద్వారా ఏది జరగదు. ఖచ్చితంగా అక్కడ నేరం అనేది జరుగుంటే కల్ప్రిట్స్ ఇంకా ఎక్కువ మంది ఉండాలి. వెంకటేష్ గారు, ఇక్కడ నా ప్రశ్న, మీరు నేరం జరిగింది అని మీకున్న సమాచారం ప్రకారం మీరు మాట్లాడిన దానికన్నా ముందర దానికి నేను వెళ్తున్నా. అతన్ని పికప్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా నేను. ఎక్కడ? మార్కాపురం. 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిజిస్టర్డ్ వెహికల్స్ అక్కడికి వెళ్ళినాయి, అందులో ఈయన ఉన్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎందుకు బయటికి రావట్లేదు? లేదు, నిన్న టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అక్కడ పికప్ చేసిన ఆఫీసర్స్ ని కూడా ఐ థింక్ దేవానంద్ గారు, IPS దేవానంద్ గారు పిలిచినట్టు, ఎంక్వైరీకి పిలిచినట్టు వార్తలు వచ్చినాయి. నాకు తెలిసినంత వరకు సోర్సెస్ చెప్పినది కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వం నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాంకరెంట్ గా ఎస్ వీడు చనిపోయాడు, చంపబడ్డాడు, లేదా తప్పించుకున్నాడు అనేది చెప్పట్లా. చెప్తే ఏమవుతుంది అని అంటే ఒక కలకలం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం కొంత హైడ్ అండ్ సీక్ ఆడుతున్నటువంటి పరిస్థితి. అయితే మా బోర్డు న్యాయవాదులు అడిగేది ఏంటంటే ఇది ఒక్కడి వల్ల జరిగింది కాదు, ఒకడు చేసేది కాదు. ఖచ్చితంగా దీనిలో ఉన్న వాళ్ళందరి మీద ఈ కేసులు కట్టి ఎంటైర్ పోలీస్ స్టేషన్ మొత్తం మీద కేసులు కట్టి మేడా విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్. మేడా విజయశేఖర్, లీగల్ ఫ్రేమ్ అంతా మీరు చెప్పారు. విజయశేఖర్ రెడ్డి గారు, స్టిల్ ఐ బిలీవ్ ఇన్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ చెప్పిన దాంట్లో అతను మిస్ అయ్యాడు,
మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అతను మిస్ అయ్యాడు. 29వ తేదీన హైకోర్టుకు వస్తాడు అనే ఒక నమ్మకం ప్రభుత్వానికి ఉంది, పోలీస్ వ్యవస్థకు ఉంది, నాకు కూడా ఉంది. మీరేమంటారు? నేను 2 విషయాలు చెప్తా. మీరు ఎప్పుడైతే 2 వెహికల్స్ అక్కడికి వెళ్ళాయి తెలంగాణ రిజిస్ట్రేషన్ తో, ఎప్పుడైతే టీడీపీ నాయకులు వెళ్ళారు, లేదంటే టీడీపీ అనే మాట అనలేదు మీరు. యూ షుడ్ బి వెరీ కాషియస్ అండి. నేను మాట్లాడేది చాలా పర్టికులర్ గా 2 వెహికల్స్ వెళ్ళినాయి, సిఐ వెళ్ళారు. టీడీపీ అనే మాట మాట్లాడలేదు. కైండ్లీ టేక్ బ్యాక్ యువర్ వర్డ్. దారుణమైన విషయం అయినా నేనే బాధపడ్డా సార్. లెట్ మీ డిబేట్ సార్. నేను అంటున్నా సింగళూరు వెంకటేష్ గారు అని అద్భుతమైన న్యాయవాది, నేనేం కాదనట్లా. నాకున్న తక్కువ పరిజ్ఞానంతో నేను అడుగుతున్నా, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? ఎఫ్ఐఆర్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను ఒక అఫిషియల్ డాక్యుమెంట్ గా క్రియేట్ చేయడానికి ఎఫ్ఐఆర్ అంటారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. అది ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు కదా ఏమండి హత్యా ప్రయత్నం కాదండి, హత్య కేసే 103 BNS 103(1) అంటే చార్జెస్ ఆఫ్ మర్డర్ అండ్ రెండోది 127 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఈ రెండింటి మీద కేసు పెట్టారు. అంటే వారి తల్లి గారు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి, ఆ సిఐ నాగరాజే చంపారని ఆ తల్లి చెప్తోంది కాబట్టి, ప్రభుత్వము ఈ ఆరోపణలు వచ్చిన మీదట వారి బాధితుల నుంచి ఒక కేసు తీసుకునింది. ఆ కేసు తీసుకున్నంత మాత్రాన అది ప్రూవ్ అయినట్టు ఎవిడెన్స్ ఉన్నట్టే కాదు. ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎందుకు చేయాలి? పోలీసు విచారణ జరగాలంటే, ఏ డిబేట్ సిద్ధం విషయం మీద పోలీసు విచారణ జరగాలంటే, ఎక్కడో దగ్గర ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలంటే దానికి ఎఫ్ఐఆర్ ఆలంబన. ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసు ఇన్వెస్టిగేషన్ చెయ్యలేరు. నేను మళ్ళా డిబేట్ చేస్తా కావాలంటే, సింగళూరు వెంకటేష్ కూడా మళ్ళా మాట్లాడాలంటే, నేనంటున్నా ఎఫ్ఐఆర్ దాని మీద మీరు బేస్ చేసుకుని ప్రభుత్వం నమ్ముతోంది, ప్రభుత్వం సిఐ నాగరాజే హత్య చేశాడని చెప్తోంది, ప్రభుత్వమే బలంగా ఈ ఆరోపణలు విశ్వసిస్తుంది అనేది అబద్ధం. ఎఫ్ఐఆర్ కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఎవిడెన్స్ కానీ ప్రూఫ్లు కానీ దీనికి అవసరం లేదు. ఎఫ్ఐఆర్ రాబోయే రోజుల్లో దాన్ని ఛాలెంజ్ చేయడానికి కావచ్చు, లేదంటే సపోర్ట్ చేయడానికి కావచ్చు. ఈ ఆరోపణల్ని రెండింటికి ఉపయోగపడుతుంది, ఏ ఒక్క పక్కే కాదు సార్. నేనంటున్నా ఏ రోజైతే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారో ఆ రోజు మాత్రమే వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి సింగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. రెండో పాయింట్ సార్, ఈ రోజు కొంతమంది చెప్తున్నారు మే 9వ తేదీన ఆ తల్లి గారిని స్టేషన్ పిలిపించారు. పిలిపించి కేవలం పిలిపించారు కాబట్టి ఈ రోజు సార్ నిజంగా సార్ నాకు టైం ఇవ్వండి ప్లీజ్. సార్ నిజంగా ఆ తల్లికి అనుమానం ఉంటే, ఆ తల్లి నిజంగా ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ చూసింటే మే 9 కాకపోతే 10, 11, 12 ఎందుకు బయటికి రాలా? ఎందుకు కోర్టులో పిటిషన్ ఇలా? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? అది ఇదే అంబటి రాంబాబు సామాజిక హితం కోసం పనిచేస్తున్న ఇదే అంబటి రాంబాబు దగ్గరికి ఎందుకు పోలా? సార్ జూన్ 6వ తేదీ వరకు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు బయటికి రాలా? అంటే పోలీసులు నన్ను అడిగారు కాబట్టి పోలీసులే తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అని అనుమానంతో ఉన్న తల్లికి మాత్రమే కానీ నిజంగా పోలీసులు తీసుకెళ్లాలా లేదో ఆ తల్లికి తెలియదు. నిజంగా తెలుసుంటే ఆమె ముందరే కొడుతూ ఉంటే, లేదు కొట్టినట్టు తెలిసింటే మే 11 కానీ 12 కానీ 13 కానీ మే ఎండ్ వరకు, మే నెలాఖరు వరకు ఆమె ఎందుకు బయటికి రాలా? ఎందుకు అంబటి రాంబాబుకో జగన్మోహన్ గారికో చెప్పలా? ఎందుకు జగన్మోహన్ గారు వాళ్ళ ఇంటికి మీరు పరామర్శించలా? ఎందుకు ఆ రోజు నానే యాగి చేయలా? ఎందుకంటే సార్ పోలీసులు నిజంగా నిర్బంధించారో లేదో వాళ్ళకు తెలియదు సార్. అందుకనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సార్. మాకు జూన్ 29 వరకు టైం కూడా అయిపోతుంది. బాబు పాలూరు గారు మాట్లాడతారు, విజయశేఖర రెడ్డి గారు. ఓకే, బాబు పాలూరు గారు మాట్లాడతారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఇంటికి పోవద్దని మేము అనట్లా, మీరు పొండి పరామర్శించండి. కానీ అక్కడికి వెళ్ళి తెలియకో చేశాడట. అంటే 23 రైట్. విజయశేఖర రెడ్డి గారు, బాబు గారు మాట్లాడతారు. విజయశేఖర రెడ్డి గారు ఓకే ఓకే మీరు కన్వే చేయాల్సింది చేశారు. బాబు గారు మాట్లాడతారు. ఓకే బాబు గారు విజయశేఖర రెడ్డి గారు టైం అయిపోతుంది, వాళ్ళు కూడా మాట్లాడాలి. బాబు గారు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలాగో ఇందాక లాయర్ వెంకటేష్ గారు చెప్పారు ఏంటి, ఆ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు ఎవరో ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళని పిలిపించేదో మాట్లాడుతున్నారట. మంచిదే మాట్లాడటం. అది నేననేది ఇందులో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ని తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే
ఇతను హత్య అతను మరి 23-24 కేసులు ఉన్నాయి, చాలా పెద్ద నేర చరిత్ర ఉంది కాబట్టి ఇతను నేర సామ్రాజ్యం తెలంగాణ వరకు విస్తరించడం వల్ల అక్కడి నుంచి ఎవరన్నా వచ్చి ఇతన్ని పికప్ చేసే అవకాశం లేదండి. అంటే నాకు తెలియదండి, నేను సోషల్ మీడియాలో 23-24 కేసులను చూస్తున్నాను కాబట్టి అదే వారితో ప్రస్తావన చేస్తున్నాను నేను. బాబు గారు సోషల్ మీడియాలోనే కాదు, వెంకటేష్ గారు సోషల్ మీడియాలోనే కాదండి, సోషల్ మీడియాలోనే కాదు, ఆ పక్కనే ఉన్నటువంటి విజయశేఖర్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడారు. లేదు, బాబు గారు మాట్లాడతారండి, ప్లీజ్ బాబు గారు మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా అటపోవట్లు తప్పితే ఏది కూడా కాన్కరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. పీసీఆర్ వాల్యూమ్ పెంచండి కొంచెం. పోలీసులు ముందుకొచ్చి ఇలా జరిగింది అని చెప్పి ఆ రిపోర్ట్ మనకు చెప్పినంత వరకు కూడా ఏది మనం కంట్రోల్ చేసుకుని మాట్లాడుకోవడానికి అయితే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని చిత్తశుద్ధిగా ఒక తల్లి ఆవేదన దృష్టిలో పెట్టుకొని, ఒక తల్లి వాంగ్మూలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక తల్లి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలన్నీ చేస్తుంది. ఇందాక మన అడ్వకేట్ గారు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టారని అంటున్నారు. ఏ ప్రభుత్వంకైనా ఏ శాఖకైనా లేకపోతే మనకు ఒక కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు అనేది చూడాలి. సార్ వినండి. ఇప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ వైపుకి వెళ్ళకండి, ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ బగ్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఫిర్యాదు ఎప్పుడు వచ్చింది అనేది కూడా చూసుకోవాలి కదా. ఫిర్యాదు అంటారు, కోర్టుల చుట్టూ తిరిగి కాళ్ళు అడిగిపోయినాయి మాకు. ఏమన్నారండి? ఎవడు తీసుకుంటాడు కంప్లైంట్? కృష్ణలంక చంపిన వాళ్ళు కేసు తీసుకోవాలండి సార్. శేఖర్ రెడ్డి గారు ఆగండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. మరి ఇల్లిటరేట్ లాగా మాట్లాడతారు మీరే. మీ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోతే మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారా? మరి మాట్లాడతారా? వాళ్ళ తల్లి గారు ఎందుకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి? పోలీస్ స్టేషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళని బేరసారాలు మాట్లాడారు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ధైర్యం ఉంది. బాబు గారు మాట్లాడారు, మీరు ఆగండి. డైరెక్ట్ గా సిఏ నాగరాజుని నిందితుడిగా దూషిస్తూ దోషిగా ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి ధైర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలిసి పోలీసులు చంపేశారని చెప్పి వాంగ్మూలం ఇవ్వడానికి ధైర్యం ఉంది. వీటన్నిటికీ ధైర్యం ఉంది, కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం ధైర్యం లేదంటారా? ఎవరు కలిసారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా? జగన్మోహన్ రెడ్డిని ఎలానిస్తాము? టీడీపీ వాళ్ళు కానీ ప్రభుత్వం పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు మీరు ఖండించాలి. విజయశేఖర్ రెడ్డి మీరు ఆగండి, బాబు గారిని మాట్లాడండి. మీరు వినండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. మీరు మంచి అడ్వకేట్, మీరు లీగల్ పరెన్సీ ఎలా చెప్పాలో చెప్పారు. బట్ మా పొలిటికల్ లీడర్ గా మేమేం చెప్తున్నాం వినండి కొంచెం. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కడతారు? ఫిర్యాదు వచ్చిన తర్వాత కట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టారు. మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు, బాబు గారిని మాట్లాడండి ప్లీజ్. నేను మీ దగ్గరకు వస్తాను నెక్స్ట్. బాబు గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు వీళ్ళు వెకిల్నవ్వులు అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే చనిపోయాడు అని చెప్పి పరామర్శకి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోనే నవ్వుతాడు జగన్మోహన్ రెడ్డి మిస్ నవ్వులు. సో ఇక్కడ నవ్వడం పెద్ద విషయం కాదు. వీళ్ళ పార్టీకి ఉన్న మీరు నవ్వడం, మీ ముసుముసు నవ్వులు అనేది మీ మేనరిజం. దాన్ని మేమెవరూ తప్పడం లేదు. కానీ కాకపోతే మీరు కారుస్తున్న ముసలి కన్నీరు 2019 ముందు వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. టైం ఈజ్ అప్ అండి. శేఖర్ రెడ్డి గారు, బాబు గారు లేవనెత్తిన ఇదే ముసలి కన్నీరు, ఇదే బాధ, ఇదే ముసలి కన్నీరు, ఇదే బాధ సుగాలి అంశంలో కార్చుంటే బాగుండేది. చెప్పాలి కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి అంశంలో
మీ సుగాలి ప్రీతి అంశంలో ఏం పీకాడు పవన్ కళ్యాణ్? ఏం పీకాడు? 5 ఏళ్ల రాజకీయాలు వాడుకున్నాడు. 5 ఏళ్ల రాజకీయాలు సుగాలి ప్రీతి హత్య వాడుకొని ఏం పీకాడు? విజయశేఖర రెడ్డి గారు ఆపండి సార్ అండి. విజయశేఖర రెడ్డి గారు ఆగండి. ఒక్క నిమిషం ఆయన ఆపండి, ఒక్క నిమిషం సార్. సార్ ఎఫ్ఐఆర్ అనేది సార్ ప్రైమా ఫేసి లేకుండా ఎఫ్ఐఆర్ కడతారా? శేఖర్ రెడ్డి గారు విజయశేఖర సార్ రెడ్డి ఒక్క నిమిషం ఆపండి, నేను టెక్నికల్ టర్మ్స్ కే వస్తున్నా. ఎఫ్ఐఆర్ అనేది ప్రైమా ఫేసి లేకుండా కడతారా? అది కూడా తెలియకుండా ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే నవ్వులు పాలవుతారు. వెయిట్ చేయండి సార్, ఒక్క నిమిషం సార్. కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కట్టామంటున్నారు సార్. సార్ ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎవరు కంప్లైంట్ తీసుకోక న్యాయవాదుల ద్వారా హెబియస్ పిటిషన్ వేస్తే ఈ విషయం బయటకు వచ్చింది సార్. మరి పోలీసులు ఆవిడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకొని ఉంటే ఆవిడ హెబియస్ కిందకి వెళ్తారు సార్. శేఖర్ రెడ్డి గారు మీరు హెబియస్ కిందకి వెళ్తారు సార్. ఈ విషయాలన్నీ అర్థం హెబియస్ కిందకి వెళ్తుంది. ఈ విషయం బయటకు వచ్చింది కోర్టు తీర్పు ద్వారా. కనీసం అవగాహన లేకుండా ప్రభుత్వం పోలీసులు రావడం కోసం ఎందుకు మనస్సాక్షి చంపుకుంటావు? తప్పు కదా. హెబియస్ చేసిన తర్వాతే విషయం బయటకు వచ్చింది. కంప్లైంట్ తీసుకోవాలంటే ఆవిడ హెబియస్ చేసేది కాదు. కంప్లైంట్ తీసుకోవాలంటే ఆవిడ హెబియస్ చేసేది కాదు. శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, బాబు పాలూరు గారు, సింగళూరు వెంకటేష్ గారు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హత్యాయత్నం కేసు సెక్షన్స్తో సహా చెప్పారు. 103 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 120 ఆఫ్ బిఎన్ఎస్ కింద అక్రమ నిర్బంధం, తర్వాత ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటం, ఈ సెక్షన్స్ కింద కేసు పెట్టారు సిఏ నాగరాజ్ గారు. నేననేది ఏంటంటే ప్రభుత్వం చాలా బలంగా విశ్వసిస్తోంది అతను ఎక్కడో ఉన్నాడు, సరే పోలీసులు ఎక్కడో దాచిపెట్టుండి విచారణ ఏమైనా జరుపుతున్నారేమో, తీసుకొచ్చి 29న మరి ఎలాగో హైకోర్టు టైం ఇచ్చింది కాబట్టి హైకోర్టు ముందు ప్రవేశపెడతారేమో. అప్పటిదాకా వై డూ వీ జంప్ ఇన్ టు కంక్లూజన్స్? అతను మిస్సింగ్గానే చూద్దాం, ఆయన వస్తాడని ఒక ఆశతోటి ఉందాం. ప్రభుత్వం ఎలాంటి ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి వాళ్ళని పిలిపించి మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ భరోసా ఇచ్చారు, మాట్లాడారు న్యాయం జరుగుతుందని. ఓకే, అతను నేరస్తుడు, ఈ బోళ్ళని కట్టదగిన నేరాల కింద ఆల్రెడీ అతను ఒక రికార్డు ఉందని అంటున్నారు కదా. వాటన్నిటిని చట్ట ప్రకారంగా హ్యాండిల్ చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కోర్టులు చూస్తాయి. దాని ప్రకారం శిక్షలు వేస్తే అతను శిక్ష అనుభవిస్తాడు. ఇఫ్ ఎట్ ఆల్ అతను ఆ రోజు వస్తే కనుక 29న వస్తారనే నమ్మకం ప్రభుత్వానికి వ్యవస్థలకి ఉన్నప్పుడు లెట్ అస్ ఆనర్ దట్. దాన్ని గౌరవిద్దాం. వ్యవస్థలు ప్రభుత్వాలు నమ్ముతున్నాయి అతను వస్తాడు 29 తారీఖు ప్రొడ్యూస్ అయితే ఆ తల్లి ఆవేదన కూడా తీరుతుంది. కాకపోతే ఇక్కడ మొత్తం పాయింట్, సెంటర్ పాయింట్ ఏంటంటే అతను మిస్ అయ్యాడు వస్తాడని నమ్ముతున్న ప్రభుత్వం సిఏ నాగరాజు గారి మీద హత్యాయత్నం కేసు, ఆవిడ ఫిర్యాదు చేశారు కాబట్టి హత్యాయత్నం కేసు పెట్టడం అంత బలంగా. ఇప్పుడు సస్పెన్షన్ వరకు ఓకే, ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ జరిగింది కాబట్టి దాని మీద అది తేలేదాకా సస్పెన్షన్ ఉంటుంది. హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టాలని దాన్ని మాత్రం మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పౌర సమాజం కోరుతోంది. చెప్తుందా లేదా 29th వరకు ఆగమంటారా? అండ్ అలాగే బోళ్ళంతమంది ఉగ్రవాదులకి లీగల్ అసిస్టెన్స్ దొరికిన చోట సాయికృష్ణకి ఎందుకు దొరకలేదనేది ఒక ప్రశ్న. అండ్ మూడో అంశం ఏంటంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ తోటి మార్కాపురం వెళ్ళిన ఆ 2 వెహికల్స్ ఎవరు ఆ వెహికల్స్లో ఒక వెహికల్లో సిఏ నాగరాజు గారు ఉన్నారట, మార్కాపురం నుంచి అందుతున్న సమాచారం. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టేస్తే కోర్టులో సమర్పిస్తే సరిపోతుంది. కృష్ణలంక దగ్గర ఎవిడెన్స్ దొరుకుతుందని చాలామంది లాగా నేను కూడా విశ్వసించట్లా. లాయర్ వెంకటేష్ గారు కూడా అదే అన్నారు, దొరక్కపోవచ్చు అనే ఒక అనుమానం ఉంది. సో ఈ ఎవిడెన్స్ చాలు కదా ముందర కేసుని ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ హీ వాజ్ పిక్డ్ అప్ దేర్ ఫ్రమ్ మార్కాపురం అని నమ్మటానికి ఉన్న ఎవిడెన్స్ అదొక్కటే. ఆ తెలంగాణ వెహికల్స్ ఎవరివి, తెలంగాణలో కూడా ఇతనికి శత్రువులు ఉన్నారా ఒకవేళ ఈ సాయికృష్ణకి, వాళ్ళు ఏమన్నా చేశారా? ఈ లోపల మనం ఎందుకు పోలీసుల మీద నిందేసేయటం అనే ప్రశ్న కూడా ఉత్పన్నం